RTI Live News. Ask for right. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుద్ధ జల వితరణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పేద విద్యార్థుల నీటి దాహార్తిని తీర్చడానికి శుద్ధ జల వితరణకు ముందుకు వచ్చిన కీర్తిశేషులు జనశాంతమ్మ వెంకటమ్మ చెన్నైల జ్ఞాపకార్థంతో వారి కుటుంబ సభ్యులు 1,40,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు విద్య వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని, ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు మొదటి రోజు యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సిడిసి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట నారాయణ, మండల ప్రెసిడెంట్ గజ్జల నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు గారు శ్రీ సుదర్శన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్పంచుకుంటున్న ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పద్మావతమ్మ గారు, వెంకట నారాయణ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు నాగన్న గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల ఉపాధ్యక్షులు వడ్డే కృష్ణ గారు, జగదీష్ గారికి, మండల మన మదనపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, సీనియర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రిటైర్డ్ టీచర్ రవీందర్ రెడ్డి గారికి, మన కుర్మన్న రిటైర్డ్ టీచర్ గారికి, మిత్రుడు అడ్వకేట్ అశోక్ గౌడ్ గారికి, అదేవిధంగా చాలా మంది మహదేవ్ గౌడ్ గారికి, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీ పక్కనే ఉండే మా రామనారాయణ గారికి, మరియు చాలా మంది విజయ్ గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి దేవరకద్ర మన నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, రఘవేంద్ర గారికి, కుర్మన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముందు కూర్చున్న చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ, విద్యార్థులకు, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ ఎలక్షన్లలో అంటే ఎలక్షన్ ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నన్ను మీరిచ్చే 6 గ్యారంటీలతో పాటు మీరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిస్తే ఏ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారని అడిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను మొదటగా విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా నేను పాల్గొంటున్న కార్యక్రమాలలో ఎక్కువ ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలను ఎక్కువ నేను టైం ఇస్తున్నా, పాల్గొంటా ఉన్నా. దానికి ప్రధాన కారణం ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా అదృష్టవంతులుగానే మీరు భావించాలి. ఎందుకంటే ఇంత మంచి స్కూలు, ఇంత మంచి చక్కటి వాతావరణము ఇక్కడ ఉంది. మీరందరూ కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ. సో చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడారు. చాలా మంది అంటే గత పాలకులు చేసిన పొరపాట్లు ఏంటంటే కనీసం టాయిలెట్స్ గర్ల్స్ చదువుకునే స్కూళ్ళలో టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు వాటర్ కూడా తాగేవాళ్ళు గారని చెప్పేసి చెప్పినట్టు ఒకసారి ఆలోచన చేయంటే, వాటర్ తాగితే టాయిలెట్స్ ఎక్కడ పోవాలనే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనా అంటే కనీసం చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ కూడా లేవు. ఎందుకంటే నేను రివ్యూ పెట్టినప్పుడు, నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడే చాలా అన్ని హై స్కూల్స్ కి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది అంటే ఆ స్కూళ్ళకి సంబంధించిన హెడ్ మాస్టర్స్ అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఏంటంటే చాలా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ముఖ్యంగా స్టాఫ్ కూడా చాలా స్కూళ్ళల్లో ఉండడానికి రూమ్ వాళ్ళకు ఉండే, అంటే అట్లీస్ట్ లంచ్ టైంలో వాళ్ళు కలిసి తినడానికి అక్కడ మాకు అదనపు గది లేదని చెప్పేసి చెప్తా ఉంటే చాలా బాధేసింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు ఇప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, మీ అందరి భవిష్యత్తు కూడా ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం నా చదివి అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలనే ఆలోచనతోన, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనతోన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం కూడా నోటిఫై చేయించేసి నేను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. ఈరోజు చాలా స్కూళ్ళల్లో
టాయిలెట్ సమస్య లేకుండా చేయడం అనేది చేస్తా ఉన్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ 1100 కోట్ల రూపాయలు ఈ స్కూళ్లలో కేటాయించి స్కూళ్లలో మౌలిక వసతులు నేను చెప్పిన టాయిలెట్స్ కానీ అదనపు క్లాసులే కానీ అదేవిధంగా మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ ఈరోజు మీ స్కూల్ ఈరోజు ఇంత అందంగా కనిపించడానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. ఈరోజు పెయింటింగ్ కూడా అన్ని స్కూల్స్ కూడా పడవ పడ్డట్టు ఉంటుండే. సో ఆ పెయింటింగ్స్ వేయించడం కానీ చిన్న చిన్న మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి స్కూళ్ళలో ఇమ్మీడియట్లీ చేయాలని ఒక 1100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఈరోజు స్కూళ్ళల్లో చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి పిల్లలకు మంచి విద్యను అందించాలి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. వాళ్ళకి కావాల్సిన వసతులను కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు గురుకుల స్కూళ్ళలో కూడా మంచి భోజనం వాళ్ళకు స్టూడెంట్స్ పెట్టాలనే ఆలోచనతోన వాళ్ళకు కాస్మెటిక్ ఛార్జెస్ తో పాటు మెస్ ఛార్జెస్ కూడా మన పెంచిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు అదేవిధంగా మీకు అందరికీ కూడా మొదటి రోజే ఈసారి మీరు చూసుకుంటారు స్కూల్ ఓపెనింగ్ డే రోజే మీకు అందరూ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ యూనిఫామ్స్ డే 1 రోజే స్కూల్ ఓపెన్ డే 1 రోజే స్కూళ్ళల్లో ఆల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో యూనిఫామ్స్ ఫస్ట్ డే రోజు ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ది యూనిఫామ్స్ అదేవిధంగా బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఫస్ట్ డేనే ఈసారి స్కూల్ ఓపెన్ అయిన ఫస్ట్ డే అన్ని స్కూళ్ళలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్క స్కూల్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డేనే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా రాబోయే రోజుల్లో మీకు ఎడ్యుకేషన్ ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా మీకు అందరికీ రాబోయే రోజుల్లో ఇంకా మంచి విద్యను అందించడానికి మీకు కావాల్సిన వసతులు ఇక్కడ ఒక ల్యాబ్స్ లేకపోయినా ల్యాబ్కి సంబంధించి అదేవిధంగా స్కూల్లో ఫర్నిచర్ లేకపోయినా ఇంకా స్కూల్లో ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం సమకూరుస్తుంది. దాంట్లో నేను ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానా. మీరు ఎప్పుడు కూడా మీరేదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నాం కదా, మేము తక్కువ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, వాళ్ళంతా ఎక్కువ వాళ్ళకి మంచి చదువు చెప్తారేమో, మాకు మంచి చదువు చెప్పారేమో, మేము ఎప్పుడు కూడా అభద్రతా భావానికి గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా. మీకు గవర్నమెంట్ స్కూళ్ళలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీ హెడ్మాస్టర్ గారు మీ ఉపాధ్యాయులు గారు కొన్ని కొటేషన్స్ చెప్తా ఉన్నారు. చాలా చక్కటి క్వశ్చన్స్ అంటే మీకు ఉపయోగపడే కొటేషన్స్ ఇంగ్లీష్ లో చెప్పి దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తా ఉన్నాయి. అవన్నీ మీనింగ్ఫుల్ అంటే ట్రాన్స్లేషన్ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్, మీ హెడ్ మాస్టర్ కానీ మీ ఉపాధ్యాయులు కానీ మీ